మానవ, ఇతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? 5-10 కొట్టేస్తేనే నూనెలో వేయించి పైన కింద కారం పూసి కోటలతో కొట్టేస్తున్నారు. వీడేమో 1000 కోట్లు లాగేస్తున్నాడు. పైగా కన్న తల్లి వాడి ముఖాన్ని చీ కొట్టింది. అలాంటి వెదో బాడీలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రివెంజ్ బాగానే ప్లాన్ చేశారు రాజుగారు. ఏ గుప్తా గారు మాట్లాడరే? తొందరపడకు మానవ. విధి ఏ మనిషి జీవితాన్ని ఏ మలుపు తిప్పునో ఎవ్వరికీ తెలియదు. చూడు. రాజధానిలోని ఖైరతాబాద్ లో నిర్మాణ దశలో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికి పైగా కూలీలు శిథిరాల కింద చిక్కుకుపోయారు. భద్రతా సిబ్బంది వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటు హోమ్ మినిస్టర్ కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ఫ్రెండ్స్ అంటారు. దీనిపై మీ కామెంట్? ఈ కాంట్రాక్ట్ పిచ్చింది కూడా మీరేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం చెప్పండి సార్. రవీందర్, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ కమిషన్ రాకముందే ఇష్యూ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి. మిగతాది నేను చూసుకుంటాను. నిన్ను సీఎం చేసే బాధ్యత నాది. ప్రతిపక్షాల ఆరోపణల మేరకు హోమ్ మినిస్టర్ రవీందర్ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు రవీందర్ ను వెంటనే విడుదల చేయాలని బంద్ పాటిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది యువకులు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పండించుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉధృతం కాకముందే ముందు జాగ్రత్త చర్యగా ఆయన రిలీజ్ చేశారు. అన్నా, ఎందుకు ఎలా చేసావు? నువ్వు నా లీడరు అన్నా. అన్నా చూడన్నా, చూడటాక చూడన్నా. చూసావన్నా అన్నా, ఇంటికి కూడా వెళ్ళకుండా చూడటాక వచ్చా. నువ్వు బాగుండాలన్నా. నువ్వు నా దేవుడు అన్నా. నాకు చాలా సంతోషం. అన్న, నువ్వు బాధపడదన్నా. నా తమ్ముడు పోయినందుకు నాకు బాధ కాలేదన్నా. పుట్టిన ప్రతి వాడు చూస్తాడన్నా. కానీ నీ చేతుల్లో చచ్చిపోయే అదృష్టం ఎంతమందికి ఉంటుందన్నా. నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నాడమ్మా. ఇక నాకు దిక్కెవరమ్మా? తప్పు చేసాం బలరాం. తప్ప యుద్ధంలో రాజుని గెలిపించడానికి 1000 మంది సైనికులు చేస్తుంటారు. ఈ లెబర్గాళ్ళ గురించి ఆలోచించుకో. అయినా ఇదంతా చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? ఇవన్నీ పట్టించుకుంటే కన్నీళ్ళు వస్తాయి. వదిలేస్తే సీఎం కుర్చీ వస్తుంది. నీ స్వార్థం కోసం, నీ ఎదుగుదల కోసం మాలాంటి అమాయకుల్ని బలి చేస్తావురా? నీలాంటి మోసగాన్ని మహాత్ముడు అనుకుని నా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడు. నువ్వు బ్రతకూడదురా, నువ్వు బ్రతకూడదు. రాయ్ రవీందర్, ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే. తమ్ముడు పోయిన ఫ్రస్ట్రేషన్ పిచ్చెక్కినట్టుంది. లాక్క లోపలండి. యు బ్లడీ. మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు. కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నాం, బాధ అనిపించలేదు. కానీ ఇంతమంది తల్లుల గుండెల మీద తంతున్నావు. తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పటికైనా మారుతావన్న చిన్న ఆశ, అది ఈ రోజుతో చచ్చిపోయిందిరా. ఇక జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. కొడుకు కానీ తండ్రి ఆశయాలు తీర్చలేకపోయావు. కనీసం నా ఆశ తీర్చరా. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో
మాత్రం రాజకీయం చేయకు. నువ్వు నా లీడర్ అన్నా. చెప్పు కాబోయే సీఎం, ఏదైనా బ్రేకింగ్ న్యూసా? ఎన్నేళ్ళు మనం దోచుకున్న డబ్బు ప్రజలకి పంచేయబోతున్నాను. నీకేమైనా పిచ్చా? రేపు ఉదయం మీడియా ముందు చేసిన అక్రమాల గురించి చెప్పి లొంగిపోతున్నాను. అంటే నీతో పాటు మేము లొంగిపోవాలా? నాతో పాటు మీరు. ఒకసారి నా మాట విను. ఫోన్ చేసింది నువ్వు చెప్పింది వినటానికి కాదు, నా నిర్ణయం చెప్పడానికి. కొంప ముంచావద్రా బిడ్డ. అమ్మా, ఇన్నేళ్ళని మౌనానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. వస్తానమ్మా. బాయ్. काम हो गया. ఇప్పుడు చెప్పు మానవ, అతని శరీరములోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? మేము చేసిన తప్పుకి పరిహారముగా నీకు చూపించిన మార్గములలో ఇదే చివరిది. నిర్ణయము నీ చేతుల్లోనే ఉన్నది, ఆలోచించుకో. నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోమ్ మినిస్టర్ రవీందర్ దుర్మరణం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కూడా సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, తోడుబుట్టినా అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం. అన్నింటిలోనూ ముందు ఉండేవాడు, చివరికి చావులో కూడా ముందు ఉన్నాడు. బిడ్డలారా, మన రవీందర్ని మనకు దూరం చేసిన ఆ భగవంతుణ్ణి ఒక్కటే అడుగుతున్నా. నేనే సర్వశక్తిమంతుడైతే, నా నాలుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి, 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 లేవాలి. ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంతమంది వచ్చారు? మహానేత వైఎస్ఆర్ పోతే ఎంతమంది వచ్చారు? ఈ రవీంద్ర పోతే ఎంతమంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా. మనకి ఫాలోయింగ్ బానే ఉందిరా. సూపర్ సార్. ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు. దొంగేడు బ్లేడుస్తూ డ్రామాలాడిన ఒక్కొక్కడికి దా 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 దరువే. రాయ్, మీరేంటి అలా చూస్తున్నారు? వాయించండి. ఆ తెలుగువాడి పీడ వదిలిపోయినది. కానీ నేను చేసిన తప్పిదము కారణముగా సింహం లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు. దానికి పరిహారంగా నేను ఈ యమలోకమును వదిలిపోయేదా. రంభ, ఊర్వశి, మేనక, చిత్రగుప్త, నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు. నీవు మాకే కాదు, మా పుత్రులకు, వారి పుత్రులకు, పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలో కృంగి కృశించి నశించిపోవలే. కిచ్చ కిచ కిచ. చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క రావాలి.
లేవాలి లేవాలి అని పిలిచాం బరేల్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన వాడు బౌన్సర్లో తిరిగి వచ్చాడు. వారిని పొత్తం గుట్కా గంజాయిదన్న నోర్రా ఇది. దీనికి అంత పవర్ లేదు. చూసావా నా పంచే నా మాట అంటలేదు. ఆ అన్ననే బతికిస్తాను రా. నన్ను కొట్టం కదా రే. బీహార్ కా బచ్చా చేర్కల్ ఆయన పిలిచాడండి. సిగ్గులేదంటారా నీకు? పాపిస్తు బిడ్డ మటర్ చేయమని పంపిస్తే ఎంచక్క మందేసి అమ్మాయిలతో డింగిచగా చేసి ఆ నవ్వులేస్తావా? సైలెంట్ గా చంపి వెళ్తాడు అన్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. సింగిల్ పేమెంట్ సింగిల్ అటెంప్ట్ అన్నావు. డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలిరా. చెప్పిన పని చేయలే నీలాంటి వెదల్ని చెప్పుతో కొట్టాలి. ఒక్క మాట మాట్లాడావంటే మీలో ఏ నా కొడుకు మిగలడు. మీరు చెప్పినట్టు వాడు బతికున్నది నిజమైతే వాడి తల తీసుకుని వస్తా. ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతికొచ్చినోడు మనిషా?